నమస్తే వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, వర్కర్లు, డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని గంజాయి సరఫరా జరుగుతున్న నేపథ్యంలో గట్టి నిఘా అవసరమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్లతో పాటు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, వర్కర్లు, డ్రైవర్లను నిర్లక్ష్యంగా చేసుకొని గంజాయి సరఫరా జరుగుతున్న నేపథ్యంలో గట్టి నిఘా అవసరమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కళాశాలల్లో ఈగల్ కమిటీలు తప్పనిసరి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కళాశాలల్లో తక్షణమే ఈగల్ కమిటీలు ఏర్పాటు చేసి డ్రగ్స్పై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్న ప్రాంతాల్లో కఠిన తనిఖీలు జరపడంతో పాటు బాధితులకు కౌన్సిలింగ్, పునరావాసం కల్పించాలని సూచించారు. స్కూళ్లు, కళాశాలలో రెగ్యులర్గా అవగాహన సదస్సులు నిర్వహించాలని, డ్రగ్స్ రహిత సమాజంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగాలని ఆయన సూచించారు. ప్రజల సహకారం అత్యవసరం. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి అరికట్టడంలో కేసులు పెట్టడం మాత్రమే లక్ష్యం కాదని, ఒకే వ్యక్తి పదే పదే వాడుతున్నారంటే నిఘా లోపం ఉన్నట్టేనని పేర్కొన్నారు. చిన్న సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు అందచేయాలని ప్రజలను కోరారు. పోలీసులు ఒక్కరితో కాకుండా ప్రజల సహకారంతోనే ఈ సమస్య నిర్మూలన సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ సమాచారం కోసం 112 లేదా 1972 నంబర్లకు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 2 నెలల్లో 350 కిలోల గంజాయి స్వాధీనం. 2025 జూలై, ఆగస్టు నెలల్లోనే మొత్తం 350.4 కిలోల గంజాయి స్వాధీనం చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ వ్యవహారంలో 77 మందిని అరెస్ట్ చేసి 8 వాహనాలను సీజ్ చేసినట్టు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని వివరించారు. మహిళా భద్రతకై అమలు చేస్తున్న నారీ శక్తి కార్యక్రమం ఫలితాలు ఇస్తోందని ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు 3079 అవగాహన సదస్సులు, 1984 పెట్రోలింగ్లు నిర్వహించగా 740 మంది ఈవ్ టీజింగ్ను గుర్తించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. శక్తి యాప్ ద్వారా అత్యవసర సహాయం కోరితే 5 నిమిషాల్లోనే శక్తి టీంలు సంఘటన స్థలానికి చేరుకుంటాయని హామీ ఇచ్చారు. మహిళలు తప్పనిసరిగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. రహదారి భద్రతపై అధికారులకు కీలక ఆదేశాలు. అనంతపురం జిల్లాలో రహదారుల భద్రతపై జరిగిన సమీక్షలో ఇటీవల జరిగిన ప్రమాదాలను పూర్తిగా విశ్లేషించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలల వద్ద వేగ నియంత్రణ గట్లు, పెట్రోల్ బంకులలో సీసీ కెమెరాలు, మలుపుల వద్ద బారికేడ్లు, ప్రమాద సూచికలు తప్పక ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాద ముప్పు ప్రాంతాలను, బ్లాక్ స్పాట్స్ గుర్తించి వాహన చోదకుల కోసం విశ్రాంతి స్థలాలను నెలకొల్పాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 524 రహదారి ప్రమాదాలు నమోదయ్యాయని ఎస్పీ గణాంకాలు వెల్లడించారు. వీటిలో 178 ప్రాణాంతక ప్రమాదాలు, 346 స్వల్ప ప్రమాదాలు ఉన్నాయని, జాతీయ రహదారి 16పై అత్యధికంగా 221 ప్రమాదాలు జరిగాయని వివరించారు. ఈ ప్రమాదాలకు కారణమయ్యే అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతా నియమాలపై ప్రజల్లో తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ పోలీసులకు, అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాస్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దోనాక పృథ్వీరాజ్ కుమార్, పోలీస్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, విద్యా, వైద్య ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్, రవాణా శాఖల అధికారులు హాజరయ్యారు. అల్లూరు జిల్లా హుకుంపేట మండలం స్థానిక ప్రధాన రహదారి వద్ద సీఐ సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో నేడు విస్తృత వాహనాలు తనిఖీలు చేపట్టారు. నేడు 150కి పైగా వాహనాలను తనిఖీలు చేపట్టి వాహనాలకు సంబంధించి పత్రాలు లేని వాహనాలను గుర్తించి వాటిని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ సన్యాసి నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాలు, డీఎస్పీ సహాబాజ్ అహ్మద్ సూచనల మేరకు నేడు వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందని, దీనికి ముఖ్య కారణం ఏమిటంటే కొంతమంది దొంగలు ద్విచక్ర వాహనాల, కార్లు వంటి వాహనాలు దొంగతనం చేసి ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ గంజాయి రవాణా చేస్తున్న వారికి విక్రయిస్తున్నారని సమాచారం ఉందని, కొన్ని సమయాల్లో అక్రమ గంజాయి రవాణా చేసేవారు డిపార్ట్మెంట్ వారిని చూసి గంజాయితో ఉన్న వాహనం వదిలేసి పరారైపోతున్నారని, ఎందుకంటే వాటికి పూర్తి స్థాయిలో పత్రాలు లేకపోవడం వల్ల మేము ఎవరన్నది తెలియదు అనే ఉద్దేశంతో దొంగ వాహనాలు వాడుతున్నారని అన్నారు.
ఈ దొంగ వాహనాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, కనుక వాహనాలు కొనుక్కున్న వారు పూర్తి స్థాయిలో వాహనానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయా లేవా అనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలించి తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, లేని యెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. నేడు పట్టుకున్న వాహనాలకు సంబంధించి వాహన యజమానుల దగ్గర సరైన పత్రాలు ఉంటే తప్పనిసరిగా వాహనాలు వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుందని, లేని యెడల కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. నేడు ఈ ప్రత్యేక తనిఖీలు కార్యక్రమంలో సీఐ సన్యాసి నాయుడుతో పాటు హెచ్సి రెడ్డి, లవకుశ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నిరుపేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం 21 మందికి 23 లక్షల పేదలకు వైద్య సహాయంగా మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడారు. కష్టమైన అభివృద్ధి సంక్షేమం దిశగా చంద్రబాబు పాలన అందిస్తున్నారని అన్నారు. జగన్ ఆర్థిక అరాచకాలు సృష్టించి అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం వివిధ రకాల సహాయ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అనారోగ్య బాధితులకు సహాయం అందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని ఆపత్కాలంలో వారికి మద్దతుగా నిలవడానికి నిరంతరం సంకల్పబద్ధంగా పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనారోగ్య బాధితులు సహాయం పొందడంపై ప్రాధాన్యత ఇస్తూ ఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతో మంది ప్రజలకు సాయం అందిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందజేస్తుందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి, మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు కింజారపు హరివర ప్రసాద్, ఆర్డీఓ కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ దేవి నవరాత్రుల సందర్భంగా దోమం పంచాయతీలో కుంచాల కూర్మాయపేటలో మా దుర్గాదేవి ఆలయంలో బాల మరియు సుభాషిణి పూజలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు ఎంతో ఉత్సాహంగా పూజల్లో పాల్గొని అమ్మవారి కటాక్షాన్ని పొందుతున్నారు. ఆలయ ధర్మకర్త బుచ్చ నరసింహారెడ్డి వారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు విజయవంతంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు బాలభాస్కర్ శర్మ భక్తిపూర్వకంగా ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తున్నారు. వృద్ధుల అనుభవాలు సమాజానికి సంపద. ఎమ్మెల్యే నానాజీ వయోవృద్ధుల అనుభవం వెలకట్టలేనిదని, వారి అనుభవాలు సమాజానికి సంపద వంటివని కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఏసీ కాలనీ లయన్స్ క్లబ్ హాల్లో వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ పెద్దలను గౌరవించడం, ఆత్మీయంగా ఆదరించడం మన సంస్కృతిలో భాగమన్నారు. చాలా మంది పెద్దలు కుటుంబాలలో నిరాధారణకు గురవడం బాధాకరమన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పెద్దలను గౌరవంగా చూడాలని నానాజీ తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఆర్డీఓ మల్లిబాబు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఏవై శ్రీనివాస్, రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సంక్షేమ సంఘం తరపున ప్రభుత్వానికి నివేదించాలంటూ వినతి పత్రాన్ని ఎమ్మెల్యే నానాజీకి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వయోవృద్ధులకు సేవలు అందిస్తున్న డాక్టర్ చల్లా బావా తేజ, వైడి రామారావు, కర్రి బావిమిరెడ్డి, ఎం వరలక్ష్మి, వై సుబ్బారావు చౌదరి, కేవీ రమణారావు తదితరులు ఘనంగా సత్కరించారు. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు బుద్ధారాజు సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి అడబాల రత్నప్రసాద్, ఎస్వి రమణమూర్తి, కృష్ణమూర్తి, వీరభద్రస్వామి, ఎం భాస్కర్రావు, సూర్యనారాయణరాజు, నరసింహం, సీతారామరాజు, ప్రసాద్ నాయుడు, న్యాయవాది యనమల రామం, డాక్టర్ దాసరి శ్రీధర్, రేలంగి బాపిరాజు, రవిశంకర్ పట్నాయక్, కడబాల సత్యనారాయణ, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, కె సూర్యనారాయణ, జి చెల్లారావు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా స్టార్ట్ అయింది ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. అలాగే నేను కోరుకునేది ఏంటంటే పిల్లల్ని ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి పెద్దలని ఉద్దేశించి మాట్లాడి కన్నా, ఎందుకంటే పెద్దలను ఉద్దేశించి మాట్లాడే పరిజ్ఞానం నాకు లేకపోవచ్చు, కానీ పిల్లలను ఉద్దేశించి ఈ సభలో 2 వాక్యాలు చెప్తా ఉన్నాను. పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి, పెద్దలకు గౌరవం ఇవ్వాలి. అది మిస్ అయిన రోజు సమాజంలో మీకు కూడా గౌరవం మిస్ అవుతుంది అన్నది పిల్లలు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది. అట్లాగే
నాకు ఎవరన్నా పెద్దోళ్ళు ఎవరన్నా నాకు ఫోన్ చేశారు అనుకోండి, వాళ్ళు చివరిన బాబు ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళ సర్వీస్లో ఉన్నంతకాలం పనే లక్ష్యంగా పెట్టిన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, ఈ వయసు పైకి వెళ్ళి ఒక్కొక్కటి కొంచెం ఇబ్బందులు రావడంతో వాళ్ళు ఏం చేసి నాలెడ్జ్ మనకి ఇచ్చేస్తారు. జాగ్రత్త బాబు ఆరోగ్యం తర్వాత రాదు, కాపాడుతుంది. అట్లాగే ప్రత్యేకంగా మనం అందరూ రాజకీయాలు పక్కన పెడితే మోడీ గారు వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్కి గౌరవం పెరిగే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంశాలు అయితే మనకు ఖచ్చితంగా మనం మోడీ గారిని గౌరవించుకోవాలి. మనకి అందులో భారతీయ జనతా పార్టీ స్థానంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా ఈవేళ ఆయన సీనియర్ సిటిజన్ మీద ఒక రకమైన సెక్షన్స్ అమలు చేస్తారు. ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే ఇంప్లిమెంటేషన్. సీనియర్ సిటిజన్స్కి ఒక క్యూ ఉంటుంది సపరేట్గా, కానీ ఆ ఇంప్లిమెంట్ అవ్వదు. సీనియర్ సిటిజన్స్కి పలానా చోట ప్రత్యేకమైన స్థానం ఇస్తారంటారు, కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వదు. అలాగే అనేక అంశాల్లో నేను చూశాను, ప్రధానమైన ఇబ్బంది ఇంప్లిమెంటేషన్. స్టేట్ గవర్నమెంట్స్, కన్సర్న్ ఆఫీసర్స్, కన్సర్న్ పబ్లిక్ కూడా ఆ గౌరవం చూడలేదు. చెప్పేది చూసారా, అది కూడా ఒక కారణం. ఈ రంగు కూడా ఒక కారణం. ఇప్పుడు పెద్ద ఆయన ఒక ఆయన తెల్లజుట్టుతో వచ్చేది, మళ్ళీ నల్లజుట్టుతో అంటే మళ్ళీ వాళ్ళని అనుకున్న పిల్లల్లో కనపడితే మన కనపడుతుంటారు. అది ఒకటి కూడా కొంచెం ప్రాక్టికల్ థింగ్. అది సిల్లీగా కనపడవచ్చు కానీ ప్రాక్టికల్ థింగ్. అట్లాగే నేను చాలా విషయాల్లో చూశాను. మొన్న ఈయన అన్నారు 2 వాదనలు ఉన్నాయి. 65 సంవత్సరాలు చేద్దామన్న ఆలోచన. ఎందుకంటే వేల మంది అనేక రకాల మంది వచ్చే ఆరోగ్యాలు, సగటు మనిషి వయసు పెరుగుతున్నా సరే ఆరోగ్యంగా ఉండడానికి అనేక రకాల, అలాగే వ్యాయామాల మీద అవేర్నెస్ పెరిగింది, ఎన్ని పెరిగింది అనేది కొంచెం ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి 65 సంవత్సరాలు చేస్తే అంటే కొంతమంది యువతకు ఎప్పుడు అవకాశం ఇస్తారు, యువతకు ఎప్పుడు అవకాశం ఇస్తారంటే యువతకు ఎప్పుడైనా అవకాశం ఇవ్వచ్చు, కానీ రిటైర్మెంట్ అయ్యే దాంట్లో అయ్యి నాటికి నీతిగా న్యాయంగా బతికిన వాళ్ళు 170 మంది ఎవరన్నా కంఫర్టబుల్గా ఉన్నారు సార్. పెన్షన్ టైంకి వస్తున్నాయి. ఏమి నాకు తెలిసి చాలా మంది కంఫర్టబుల్గా ఉన్నారు. దానికి ఏంటంటే కేవలం ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెక్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీకు ఒక ఖచ్చితమైనటువంటి ఒక యూనియన్ ఉండాలి. ఫెడరేషన్ అనొచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఆయనేమో ఆల్ ఇండియా లెవెల్లో పెడితే కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో మనం ఇవాళే తీర్మానం చేసుకుని మనం ఒక ఫెడరేషన్ ఉంటుంది. మనం ఖచ్చితంగా తయారు చేసుకుని ప్రతి అంశం మీద పోరాడడానికి నాకు చేతులు కలిపి అందరూ కూడా చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. తప్పకుండా అందరూ కలిసి ఈ అంశం మీద ఏదో రోజు రత్నప్రసాద్ గారు ఉన్నాడు, మొత్తం అందరినీ కూడా అవేర్ చేసి తీసుకురాగలరు. ఏదో రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఖచ్చితంగా మనం ఇంకా కొన్ని రాసే సమస్యలు కొన్ని రాయలేదు, చూశాను నేను. కొన్ని ఆచరణ సాధ్యం కానీ కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఏదేమైనా సరిగ్గా దీన్ని ఇంకొకసారి రివైవ్ చేసుకుని కొన్ని ఎన్సీఆర్బీ నివేదికల ఆధారంగా క్రైమ్ రేటు పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో క్రైమ్ రేటు తగ్గిందని రాష్ట్ర వైకాపా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మల మడగ నాగమణి పేర్కొన్నారు. ఆమె నివాసంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ ఎంతో గొప్పలు చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం క్రైమ్ రేట్ తగ్గించడంలో విఫలమైందని, గత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఇప్పటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కూటమి ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ అప్పటి ఎలక్షన్ క్యాంపింగ్లో 34,000 మంది మహిళలు తప్పిపోయారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని, ఎలక్షన్లో ప్రతి మీటింగ్లోనూ ఊదరగొట్టారని, అయితే కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎంతమంది మహిళలను, విద్యార్థినులను తీసుకొచ్చారని ఆమె ప్రశ్నించారు. నమస్కారం అండి. ఈరోజు ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ఆధారంగా 2023 సంవత్సరానికి సంబంధించి క్రైమ్ రిపోర్ట్కి సంబంధించి రిపోర్ట్ని విడుదల చేశారు. దానిలో భాగంగా దేశంలో ఇప్పటి వరకు 23 వరకు జరిగిన క్రైమ్లు కానీ,
వివిధ కారణాల వల్ల తప్పిపోయిన బాలబాలికలు కానీ ఎంతమంది, దాని రికవరీ ఎంత దేశంలో, అలాగే మిగిలిన చోట్ల ఎంత అన్నది ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాని ఆధారంగా చూస్తే దేశంలో మొత్తం నేరాలు 2022-23 మధ్య జరిగినవి చూసుకుంటే 22లో 58,24,946 మంది దేశంలో నేరాలు జరిగితే, అదే 2023లో 62,41,569 నేరాలు అంటే దేశం మొత్తం మీద పెరిగాయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే. అదే ఏపీలో చూసుకుంటే 2022లో 1,95,284 నేరాలు జరిగితే, అదే 2023కి వచ్చేసరికి 1,84,293 వరకు అంటే తగ్గాయి. దేశం మొత్తం మీద నేరాలన్నీ పెరిగితే గణనీయంగా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తగ్గాయని సాక్షాత్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు 34,000 మంది మహిళలు తప్పిపోయారు, వాళ్ళందరినీ ఉద్ధరించి నేనే తీసుకొస్తాను అన్నట్టు రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేస్తూ ఆయనకి ఈ ఎలక్షన్లో ఆయనకి మాట్లాడడానికి దొరికిన ఒకే ఒక్క ఆయుధం అదొకటే పట్టుకుని తిరిగారు. దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు? రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయి అని ఇలా చెప్పుకుంటూ వచ్చారు. 91.6 కేసుల్లో సకాలంలో ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు అన్న విషయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. సకాలంలో స్పందించి నేరాలు అదుపుదల చేయడానికి ఛార్జ్ షీట్లు వేశారు అన్నది 3వ స్థానంలో ఆంధ్ర నిలబడింది. అప్పుడు ఎక్కడ క్రైమ్ రేట్ పెరిగినట్టు? అలాగే 20-23 మధ్యలో తప్పిపోయిన బాలికల్ని వెతికి వాళ్ళు తీసుకొచ్చి పోలీసులు అప్పగించిన ఈ కేసును చూస్తే దేశం మొత్తంలో 54% ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2023లో 86% వరకు ఉంది. అంటే ఎక్కడ తప్పిపోయిన బాలికల్ని కూడా మ్యాక్సిమం రికవరీ చేసి తీసుకురాగలిగారు. కానీ దాన్ని తప్పుదావ పట్టిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఆ క్యాంపెయిన్ ఈయన మాట్లాడిందంతా కూడా బాలబాలికలందరూ 34,000 మంది తప్పిపోయారు అని అబద్ధ ప్రచారం చేశారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతుంది, అందరి మనసుల్లో దూరుతుంది అని ఇదే ఎజెండాగా పెట్టుకున్నారు. దానికి వెనకాల చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ లో ఒక నందిని చూపించి, ఇది నంది అంటే కాదు పంది అని 100 సార్లు చెప్తే నిజమేనేమో అనుకున్న పరిస్థితిని, ఒక పందిని తీసుకొచ్చి దాన్ని అయ్యో కాదు ఇది నంది అని చూపించగల నేర్పని చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు. ఆయుధలోనే ఇలాంటి అబద్ధం మాటలు చెప్పి అబద్ధ హామీలన్నీ ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ ఈ రోజు NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన ఈ రిపోర్ట్స్ ని బట్టి వీళ్ళు ఏం మాట్లాడతారు? దీనికి సమాధానం ఎక్కడ చెప్తారు? ఎంతో గొప్పగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకి కూడా వీళ్ళు తప్పులు చేస్తున్నా కూడా ఆ తప్పుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమీ జరగని, క్రైములు జరగని చోట జరిగిందని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నేరం చేయకపోయినా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరినీ ఈ మద్యం కేసుల్లో మభ్యపెట్టి నానా రకాల కారణాలు చూపించి వాళ్ళు జైల్లో పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఎంతో మంది మా పార్టీ పెద్దలందరినీ కూడా పెట్టుకుని వచ్చారు. నిన్న కాక నిన్న విడుదలైన మన మిథున్ రెడ్డి సార్ గురించి మాట్లాడితే 71 రోజులు జైల్లో ఉంచారు. ఈ రోజుకి ఏ కారణం కూడా చూపించలేదు కాబట్టి ఏమీ లేకుండా ఎవరో మాటలు విని, 3వ వ్యక్తి మాటలు విని వాళ్ళు అందులో పెట్టుకుని జైల్లో పెట్టించారు. దానికి ఏ కారణం చూపించలేదు కాబట్టి ఈ రోజు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. మిగిలిన కేసు అంతా కూడా తేలుతుంది. దీనికి సంబంధించిన మొత్తం కేసు అంతా కూడా అమ్మక్కనే తేలుతుంది. అలాగే ఈ పచ్చ మీడియా కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఎన్ని మాటలు మాట్లాడారు. ఈ పచ్చ మీడియా అయితే అబద్ధాలను అన్నింటినీ కూడా జట్టు స్పీడ్లో రాసుకుంటూ మోసుకుంటూ వెళ్ళారు. అదే నిజాల దగ్గరికి వచ్చేసరికి అక్కడ నిజాలు చూపించలేరు కదా, అక్కడ చతికిలు పడ్డారు. సత్యం ఎప్పుడు అణచేద్దామంటే ఆగదు, న్యాయాన్ని ఎవరు వంచలేరు అన్నదానికి నిదర్శనమే మిథున్ రెడ్డి గారికి నిన్న బెయిల్ రావడం. ఈ కూటమి ప్రభుత్వంలో చేసే అరాచకాలన్నీ
వీళ్ళు పరిపాలన చేయడానికి మీకు అధికారం ఇచ్చారు. అది మాత్రం మర్చిపోయి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడానికే చూస్తున్నారు. నిన్న కాక మనం ఒక 3 రోజులు 4 రోజుల క్రితం చూస్తే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ఆ అబ్బాయి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆ అబ్బాయికి గంజాయి కేసు ఆపాదిస్తే కోర్టు వారు గవర్నమెంట్కి ఇక్కడ చెప్పారు ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నామని. అది నిజంగా అది సోషల్ మీడియా కానీ మా వైసీపీ కానీ నైతిక విజయం. ఈ కూటమి ప్రభుత్వం ఆ విషయంలో వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకోవాలి కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలకి. ఇలాంటివన్నీ అబద్ధాలన్నిటినీ కూడా ప్రజలు గమనించాలని, వీళ్ళు ఇచ్చిన అబద్ధాలకు అన్నిటికీ రుజువు ఏంటంటే ఈ రోజు ఎన్సీఆర్బీ ఇచ్చే నివేదిక. దీన్ని ఒక్కసారి ప్రజలు కూడా పరిశీలించాలని మరొక్కసారి విన్నవించుకుంటున్నారు. పెద్దల ఆశీస్సులతో పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని, నేటి యువకులే రేపటి వయోవృద్ధులు అవుతారని గుర్తు చేసుకోవాలని కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు అన్నారు. వయోవృద్ధుల దినోత్సవం వేడుకను పురస్కరించుకొని మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో రమణిపేట ఏపీఐఎస్సీ కాలనీ లయన్స్ క్లబ్ హాల్లో ఏర్పాటు చేసిన కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు పాల్గొన్నారు. అధికారుల పెద్దలకి, ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ సమాజంలో జరిగినటువంటి ఆర్థిక, సామాజిక, ఇతర విధమైనటువంటి అనేక రకాలైనటువంటి మార్పులకి అనుగుణంగా సామాజిక జీవితములోని మార్పులని సీనియర్స్ అయిన మీరు అందరూ కూడా గమనించి ఉంటారు. సమిష్టి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి వ్యక్తి కుటుంబాలు, న్యూక్లియస్ ఫ్యామిలీస్ డెవలప్ అవడంతో గత 30 సంవత్సరాల మట్టి ప్రధాన కారణంగా. 2, దాదాపు ప్రతి ఇంటి నుండి కూడా ఒకరో లేక ఇద్దరు విదేశాలకి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిపోవటం, లేదు ఉపాధి నిమిత్తం పల్లెటూరులో తల్లిదండ్రుల నుంచి పట్టణ ప్రాంతాలకు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవటం. ఏదైనా కారణాలు అంటే ఎన్ని రకాల కారణాలు మనం చెప్పుకున్నా, సమిష్టి కుటుంబ తత్వం అనేటువంటిది ఎప్పుడైతే పోయిందో ఈ సీనియర్ సిటిజన్ యొక్క ఒంటరితనపు జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. అందరికీ తెలుసున్నదే. ఇదే సందర్భంలో ఆర్థిక వ్యత్యాసాల వలన కూడా సమాజంలో ఈ వృద్ధులైనటువంటి వారిని చిన్నచూపు చూడటం, నెగ్లెక్ట్ చేయటం, అంటే అలక్ష్యం చేయటంతో రకరకాల సమస్యలు వచ్చాయి. అది కులాల వారి కొన్ని రకాలుగా ఉంటుంది. సోషియాలజీ చదువుకున్న వారికి అర్థమవుతుంది. అంటే దినసరి బత్యం కూలీ వర్క్ చేసుకునేటువంటి ఆర్థికపరమైనటువంటి కుటుంబాల్లో రిలేషన్షిప్ బిట్వీన్ ప్రజెంట్ జనరేషన్కి ఓల్డ్ జనరేషన్, బాగా ఆస్తిపరులైనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి జనరేషన్, అలాగే హయ్యర్ కమ్యూనిటీస్లో ఉండేటువంటి డిఫరెన్స్, వీటిలన్నింటినీ మా పరిగణలోకి తీసుకున్న తర్వాత యాజ్ ఏ హోల్ నెగ్లిజెన్సీకి గురి అవడం మాత్రం వాస్తవం. కాబట్టి ప్రభుత్వం వృద్ధుల సంక్షేమ చట్టాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టింది. సరే, చట్టం డీటెయిల్స్లోకి నేను వెళ్ళను, కానీ యాజ్ ఏ ట్రిబ్యునల్ చైర్మన్, యాజ్ ఏ ఆర్డీఓ, నేను ఒక్క కాకినాడ జిల్లాలో ఇంతవరకు 88 కేసులు నేను జాయిన్ అయిన 1 yearలోనే 88 కేసులు నాకు పడ్డాయి. అంటే నా కోర్టుకి కేసులు వేశారు. ఇంతకుముందు కొవ్వూరు, పెద్దాపురం ఆర్డీఓలు చేస్తున్నప్పుడు దాదాపు ఒక 140 కేసుల దాకా మా కోర్టులో పడ్డాయి. అందులో ఒక 70-75% కేసులు మేము డిస్పోజ్ చేసాం. బట్ అవుట్ ఆఫ్ ది అనాలిసిస్, ఈ మొత్తం కేసులన్నింటినీ అనాలిసిస్ చేసిన మీదట నాకు అర్థమైనటువంటి, నా మనసుకి నాకు కలిగినటువంటి ఒక అనుభూతి ఏంటంటే, ఎక్కడో ఈ తల్లిదండ్రులకి లేదా వారి కింద పిల్లలు, మనవలు అవ్వచ్చు, కొడుకు కూతురు అవ్వచ్చు, కోడళ్ళు అవ్వచ్చు, లేదంటే వాళ్ళు లేకపోతే మేనమా వాళ్ళ తాలూకు పిల్లలు, ఇతర వారసులు ఎవరైనా ఉండొచ్చు. వీరందరినీ మనం చూసుకున్నప్పుడు ఎక్కడో వాత్సల్యం కరువైంది వారి పట్ల. ఈ వాత్సల్యము కరువు అవ్వటం అనేటువంటిది ప్రధాన కారణంగా ఒక గ్యాప్ బాగా రావటంతో, జనరేషన్ గ్యాప్ బాగా రావటంతో, ఈ ఒంటరితనపు ఫీలింగుల వలన మధ్యలో థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నాడు అక్కడికి. అంటే ఒక కేసు ఉదాహరణతో చెప్తాను, 2 కేసులు ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. అది థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతుంది, కేసు మా దగ్గరికి వస్తుంది.
మా కొడుకుకి ఏదో నేను ఇల్లు రాశాను, 2 ఎకరాల పొలం రాశాను, రద్దు చేయండి. ఎప్పుడు రాసామో సరే, చట్టము రాకముందు రాసేసి ఉంటే అలాంటివి పరిగణలోకి రావు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రాసి ఉంటే గిఫ్ట్ డీడ్ కానీ పార్టిషన్ డీడ్ కానీ మేము రద్దు చేయొచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.